ఇకపోతే దుబారా ఖర్చులద్దు, బడ్జెట్ లెక్కలు వాస్తవాలను ప్రతిబింబించాలి, ఆదాయము అప్పులు ప్రజలకు అర్థం కావాలి, గత ప్రభుత్వం మాదిరి దాపరికాలు ఉండొద్దు, సర్కారు యార్డులకు ఎక్కువ ఖర్చు చేయొద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా దుబారా ఖర్చులు పెట్టొద్దు అని చెప్పేసి అయితే నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో జరిగినటువంటి మీటింగ్లో అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బడ్జెట్ లెక్కలు అనేవి వాస్తవాలకు దగ్గరగా ఉండాలి, వాస్తవాలను చూపించే విధంగా ఉండాలి, ఇంతకుముందు ప్రభుత్వం చేసినట్టుగా ఉండకూడదు. అలాగే ఏది సర్కారు యార్డులకు సంబంధించిన విషయంలో ఎక్కువ ఖర్చు చేయొద్దు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సర్కార్ అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పథకం ప్రజల్లోకి అమల్లో ఉన్నప్పుడు ఆ ప్రజలకు సంబంధించిన విషయంలో ఈరోజు కేవలం కాళేశ్వరం పథకానికి సంబంధించిన విషయంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రచారానికి వాడినటువంటి ఘనత మన కేసీఆర్ ప్రభుత్వానికి. మరి అట్లాంటి అంటే కాళేశ్వరం పథకం వల్ల ప్రభుత్వం వల్ల ఆ ప్రజలకు ఆ పథకం వల్ల ప్రజలందరికీ లాభం చేకూరుతుంది, అందరూ దానివల్ల ఫలాలు పొందేది ఉంటే దానికోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఈరోజు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేవలం ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేసినంటే ఆ ప్రాజెక్టు లాభము ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు అనేవి ప్రజలకు అందలేదు కాబట్టి దాన్ని అడ్వర్టైజ్మెంట్ విషయంలో తీసుకుపోయారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంది, ఆనాడు వైఎస్ఆర్ సంబంధించిన విషయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాడు. ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేని అంశము. ఈరోజు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అని అంటే సార్ ఆరోగ్యశ్రీ అత్తదాసారు అని చెప్పేసి అంటే పేదోడు సైతం ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఆ పథకం ఏదైతుందో ఆ పథకం ప్రభుత్వాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయకోకుండా కూడా ప్రజలందరికీ ఉపయోగపడ్డది. మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం విషయంలో కానీ, మిషన్ భగీరథ విషయంలో కానీ, మిషన్ కాకతీయ విషయంలో కానీ ఇట్లా ఎన్నో విషయాల్లో పూర్తిగా కేవలం ఖర్చులు చేసి మాత్రమే వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాడ్స్ ఇచ్చుకొని ఆ యాడ్స్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. మరి అట్లాంటి ఖర్చులు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయొద్దు అని, ఎక్కువ ఖర్చులు ఆ యాడ్స్ కోసం ఉపయోగించద్దని, అలాగే గత ప్రభుత్వం లాగా దాపరికాలు ఉండదు. ఏదైనా విషయం జరిగితే ఏదైనా మనం పథకం తీసుకొచ్చినట్టు ఆ పథకాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా బయట పబ్లిక్లో ఉంచాలి కానీ దాన్ని దాపరికం పెట్టుకొని ఇప్పుడు నిన్ననే చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమని 22 కార్లు కొన్నాము, 22 కార్లు కొని విజయవాడలో పెట్టిండు, ఒక్కొక్క కారుకు 3 కోట్ల రూపాయలు వేసుకుంటే 66 కోట్ల రూపాయలు కేవలం 22 కార్లు కొని పెట్టిండు. అది మళ్ళీ గెలుస్తా అనుకుని కొనుక్కున్నాడు. ఈరోజు అనుకోకుండా మేము గెలిచినాం, ఆ కార్లు ఉన్నాయని చెప్పేసి మా అధికారులు చెప్తున్నారు. ఆ 66 కోట్లు పెట్టి ఖర్చు చేయాల్సి కొత్త కాన్వాయ్ కొనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి నిన్న మాట్లాడినాం. అంటే అట్లా దాపరికాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాన్వాయ్కి సంబంధించిన విషయంలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు కొత్త కార్లు ఉన్నాయన్న విషయం ఆయన తెలిసింది అని అంటే అట్లాంటి ప్రజలకు తెలియకుండా ఖర్చు చేసిన నిధులు ఎన్నో కోట్లు ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఉన్న నిధులను కూడా తీసుకుపోయి కాళేశ్వరానికో, మిషన్ భగీరథకో, మిషన్ కాకతీయ ఖర్చు చేసినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అనేది. మరి అట్లాంటి నిరుపయోగమైనటువంటి ఖర్చులు ముఖ్యంగా వేరే వాటికి ఖర్చు చేద్దామని చెప్పేసి తీసినటువంటి నిధుల్ని తీసుకుపోయి మీ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిరు అని అంటే అట్లాంటి దాపరికాలు ఉన్నటువంటి ప్రభుత్వం మనకు కావద్దు అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది.